శ్రీమాత్రే నమః. బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 1999 2000 సంవత్సరంలో పూర్వ విద్యార్థి తొలి ఆత్మీయ సమ్మేళనాన్ని మే 26 2024 నాడు మోమిన్పేట మండలము, వికారాబాదు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మేకవనంపల్లిలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. సృష్టిలో మధురాతి మధురమైనది, మరుపురానిది స్నేహబంధం ఒకటే. అందులో గురు శిష్య సంబంధం వర్ణనాతీతం. తల్లి ప్రేమను, తండ్రి శిక్షణను, ఈ రెండింటిని కలబోసి విద్యాబోధన చేసేవాడే గురువు. అందుకే ఎన్నో దానాలు చేస్తారు. అన్ని దానాలు చేసిన వారిని ఎవరూ గౌరవించరు, ఇలాంటి సమ్మేళనాలు జరుపుకోరు. కేవలం ఉపాధ్యాయులతో కలిసి జరుపుకోవడం అనేది ఈ సమ్మేళనంలో ఉన్న విశేషత. పూర్వ విద్యార్థులు గురువులతో కలిసి ఎందుకు చేసుకోవాలి? అన్నదానము మహాదానమేగాని అన్నం అర్ధజాము వరకి అరిగిపోవు, వస్త్రదానము మహాదానమేగాని వస్త్రము కొన్నాళ్ళకే చిరిగిపోవు, గృహదానమొకటి భవ్యదానమేగాని కొంప కొన్నాళ్ళకే కూలిపోవు, భూదానమొకటి పుణ్యదానమే గాని భూమి అన్యుల పాలు చేరు, కూలిపోక కాలిపోక కరిగిపోక అరిగిపోక ఇంచి ఏని చినిగిపోక నిత్యమై నిఖిలమై నిర్మలమై నిలిచి ఉండు విద్యాధానమొకటే జగతిన్ అన్నారు స్వర్గీయ చిలకమర్తి నరసింహం గారు. అందుకే పైదానాలన్నీ కూడా అశాశ్వతమైనవి. విద్యార్థికి బోధించినటువంటి జ్ఞానము ప్రపంచంలో స్థిరమైనటువంటి. అందుకే విద్యాదానం చేసే గురువులతో పూర్వ విద్యార్థులు సమ్మేళనాలు ఏర్పాటు చేసుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేకవనంపల్లి విద్యార్థులు 1999 2000 సంవత్సరాలు, ఈనాటికి 24 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో వాళ్ళు పూర్వ విద్యార్థి తొలి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. నాటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ ఉపాధ్యాయులను, అటెండర్లను ఘనంగా సన్మానం చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ప్రప్రథమంగా దీప ప్రజ్వలన, సరస్వతి పూజ. మేకవనంపల్లి నా పుట్టిన గ్రామము. ఆ గ్రామంలోనే ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలో నేను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆనాటి గ్రామ సర్పంచి నా మిత్రుడు అంజిరెడ్డి గారు, ఇద్దరము అదే పాఠశాలలో చదువుకున్నాం. ఈ పాఠశాలను 10వ తరగతి వరకు ఉన్నతీకరణ చేద్దామని చెప్పేసి కోరడము, ఆయన సుముఖత వ్యక్తం చేయడము. ఆనాడు 7వ తరగతిలో 56 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల వదిలేటప్పుడు 50 రూపాయలు విరాళం ఇచ్చి సుమారుగా 3000 రూపాయలను 8వ తరగతి కావడానికి కార్పస్ ఫండ్ కట్టాలి కాబట్టి దానికి విరాళంగా ఇప్పించి మిగతావి గ్రామంలో ఉన్నటువంటి 8వ తరగతి అప్గ్రేడ్ చేయడం జరిగింది. విద్యార్థులు ఒక్కొక్కరిని సన్మానించారు. ముందుగా ఆనాటి గ్రామ సర్పంచి అంజిరెడ్డిని పాఠశాల పదోన్నతి కావడానికి ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయనను సన్మానించడం జరిగింది. ఎప్పుడైతే పాఠశాల పదోన్నతి కావాలని కార్యాచరణ ప్రారంభమైందో అంతలోనే స్కూల్ అసిస్టెంట్గా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా బాధ్యతలు వహించిన మాధవరెడ్డి గారు శక్తివంచన లేకుండా తన వంతు సహాయాన్ని తాను చేశాడు. ఆయనను కూడా ఘనంగా సన్మానించారు. అనంతరము ఆ గ్రామంలోనే పుట్టి, ఆ వాతావరణంలోనే పెరిగి, అదే పాఠశాలలో చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి అదే పాఠశాలకు తెలుగు పండితుడుగా రావడము నిజంగా నా అదృష్టం. భవనము ఏనాడు పునాదిని చూడలేదు, కానీ పునాది లేకుండా భవనం ఉండదు. ఇక నేను చేసినటువంటి పిల్లలతో ఉన్న నాకు అనుబంధాన్ని పురస్కరించుకొని నన్ను సన్మానించారు. అనంతరము ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బంగారు పథకాన్ని సాధించి ఎంఎస్సి పూర్తి చేసి బీఈడి శిక్షణ పూర్తి చేసుకొని ఎస్జిటిగా ఇదే పాఠశాలలో నియమింపబడి
గణితం అంటే ఏమిటి, గణిత బోధన అంటే ఏంటో తెలిపి విద్యార్థులకు చక్కని బోధన అందించినటువంటి సోదరుడు సత్యనారాయణ రెడ్డిని ఘనంగా సన్మానించారు. 10వ తరగతి కొనసాగుతున్న కొన్నాళ్లకు హిందీ పండితుగా నియమింపబడి తన వంతు సహాయాన్ని అందించిన ప్రభాకర్ను సన్మానించారు. అనంతరము అదే ప్రాంతవాసి నాతో పాటు ఎజిటిగా నియమింపబడి మండలంలో ఆర్పీగా ఉండి సమీప పాఠశాలల్లో పనిచేస్తూ మరి 10వ తరగతి విద్యార్థులకు 8, 9 తరగతులలో తన వంతు బోధనను అందించి చక్కని ఫలితాలను అందించడానికి సహాయపడ్డ బలవంత్ రెడ్డి గారిని సన్మానించారు. అనంతరము అదే మండలంలో జన్మించి ప్రాథమిక పాఠశాల మేకవనంపల్లికి నిర్ణయించబడ్డటువంటి రాచప్ప సారు ఉన్నత పాఠశాలకు వచ్చి సాంఘిక శాస్త్ర బోధన చేసి ఫలితాలలో తన వంతు కృషి తాను చేశాడు. ఆయనను కూడా సన్మానించారు. 10వ తరగతి విద్యార్థులకు బోధన చేయకపోయినా 6, 7 తరగతులలో బోధించారు కాబట్టి బసిరుద్దీన్ గారిని, బీరయ్య గారిని విద్యార్థులు సన్మానం చేశారు. నవయవ్వన యువకుడు ఉద్యోగంలోకి వచ్చినటువంటి యాదగిరి ఆంగ్ల బోధన చేస్తూ పాఠశాల బోధనలో తన వంతు కృషి చేశారు. ఆయనను కూడా సన్మానం చేశారు. 10వ తరగతి పాఠశాల అంటేనే రోజు 5 నుంచి 6 పీరియడ్లు చెప్పాలనంటే కనీసము 7-8 మంది ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఉండాలి. అందులో భాగంగా వాలంటీర్లను తీసుకోవడం జరిగింది. అందులో విద్యాబోధనలో ఎలాంటి అనుభవం లేనటువంటి, అప్పుడే డిగ్రీ చేతబట్టుకొని స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి వేణుమాధవ్ అనేటటువంటి ఒక మేధావిని పాఠశాలలో విద్యాబోధనలో ప్రధాన ఉపాధ్యాయులు, నా వంతు సహాయం నేను లేదా గ్రామ సర్పంచ్ అందరి సహకారంతో బోధనలో నియుక్తుడై ఆంగ్లాన్ని చక్కగా బోధించి విద్యార్థుల మనసు దోచుకున్నాడు. నేడు బీజేపీలో రాష్ట్ర నాయకునిగా కొనసాగుతున్నాడు. ఆయనను విద్యార్థులు సన్మానించారు. కరాటే నేర్పడానికి వచ్చినటువంటి ఒక యువకుడు ఆ ఆకారాన్ని చూసి కరాటేతో పాటు మా పిల్లలకు బోధన చేయాలని ప్రధాన ఉపాధ్యాయుడు కోరడము, ఒక సోదరుడిగా నేను ప్రోత్సహించడము, ఆ పాఠశాలలో పిల్లలకు ఆటపాటలు నేర్పుతూ సాంఘిక శాస్త్ర బోధన చేస్తూ అందరి సలహా ప్రకారము పీఈటీ శిక్షణ చేసి పీఈటీగా నియమింపబడి పాఠశాలలో అనన్య సేవలు అందించినటువంటి పి నరసింహులు విద్యార్థులు సన్మానం చేశారు. అదే గ్రామంలో పుట్టి ఉన్నత విద్యను బీఈడీని పూర్తి చేసుకున్నటువంటి పి సుధారాణి అందరి సలహా మేరకు పాఠశాలలో వాలంటీర్గా నియమింపబడి ఆమె యొక్క బోధనతో విద్యార్థులను ఆకట్టుకున్నారు. ఆమెను సన్మానించారు. బలవంత్ రెడ్డికి సోదరుడు సుధాకర్ రెడ్డి అప్పుడే రిపోర్టర్గా పనిచేస్తున్నారు. ఆయనను కూడా తీసుకొచ్చేసి పాఠశాలలో సాంఘిక శాస్త్ర బోధనకు నియుక్తులు చేయడం, ఆయన వంతు భాగంగా బోధన చేసి విద్యార్థుల చేత ఈనాడు సన్మానం పొందాడు. ఆడపిల్ల అయినా సదాశివపేట నుంచి వ్యయ ప్రయాసల కోర్చి ప్రధాన ఉపాధ్యాయుని చొరవతో మా కుటుంబానికి ఉన్న అనుబంధంతో ధైర్యంతో విద్యార్థులకు బోధన చేసినటువంటి సుకన్య ఆనాడు బోధన చేసి ఈనాడు వీళ్ళందరూ సుధారాణి, సుధాకర్ రెడ్డి, సుకన్య వీరందరూ రెగ్యులర్ ఉపాధ్యాయులుగా ఈనాడు కొనసాగుతున్నారు. బోధనను అందించిన సుకన్యను సన్మానం చేశారు. ఆర్టిస్టుగా పనిచేసుకుంటూ గోపాల్ను పాఠశాలలో తెలుగు బోధించడానికి నియమింపజేసి విద్యార్థులకు న్యాయాన్ని చేకూర్చిన ఆయన నేడు రెగ్యులర్ తెలుగు పండితుడుగా నియమింపబడి విద్యార్థులకు సేవలు అందిస్తున్నాడు. ఆయనను కూడా విద్యార్థులు సన్మానం చేశారు. ఒక వ్యవస్థ, ఒక సంస్థ నడపాలనంటే కేవలము ఒకరి నుంచి సాధ్యమయ్యేది కాదు. అందులో అటెండర్లు, బంట్రోతులది కూడా ప్రధాన పాత్ర. విద్యార్థి ప్రశాంతంగా విద్య అభ్యసించాలనంటే పాఠశాల వాతావరణము, పాఠశాల గదులు శుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ
పాఠశాలను తీర్చిదిద్దినటువంటి నర్సమ్మను ఘనంగా సన్మానించారు. గురువులు ఎలాంటి వారైనా సరి అయిన శిష్యుడు దొరికినప్పుడే గురువు గారికి పేరు వస్తుంది. రామకృష్ణ పరమహంస లేనిదే వివేకానందులు లేరు. వివేకానందుని యొక్క గొప్పతనం వల్లే రామకృష్ణుల వారికి కీర్తి వచ్చింది. ఒక నరేంద్రుణ్ణి వివేకానందుడిగా తీర్చి ప్రపంచానికి అందించిన ఘనత శ్రీరామకృష్ణుల వారిది. మహమ్మదీయ యువకుణ్ణి చేరదీసి సిద్ధప్పగా నామకరణం చేసి తనకు ప్రథమ శిష్యునిగా చేసుకొని తత్వబోధను ప్రపంచానికి అందించిన ఘనత జగద్గురువు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి దక్కింది. ఇక గురు పరంపర చెప్పుకుంటూ పోతే అనంతం. ఏది ఏమైనా విద్యార్థి దశలో గురువు వారి జీవితాలను తీర్చిదిద్దుతాడు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఈనాడు జరుగుతున్నాయి. 1999 2000 సంవత్సరంలో 10వ తరగతిలో 56 మంది విద్యార్థులు ఉన్నారు. కొందరు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఆ వచ్చినటువంటి విద్యార్థులందరూ ఒకరికొకరు సహాయం చేసుకొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అందులో కొందరు ముందుండి కార్యక్రమాన్ని నడిపించాల్సి ఉంటుంది కాబట్టి అందులో భాగంగా మేకల శ్రీను, అనంతయ్య, ఖదీరు, రుక్మారెడ్డి, ప్రభు, విఠలు, పి రాజు కొంత చొరవ తీసుకొని శ్రద్ధతో కార్యక్రమాన్ని దిగ్విజయం కావడానికి తోడ్పడ్డారు. విద్యార్థులతో పాటు విద్యార్థిని అయిన అనిత మొదటి నుంచి కూడా తన వంతు సహాయాన్ని అందిస్తూ కార్యక్రమంలో ప్రధాన పాత్ర వహించింది. మొత్తానికి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ విజయ పరంపరలో అర్హులే, ఎవరూ తక్కువ కాదని తెలుపుతూ ఏ విద్యార్థి కార్యక్రమంలో ఎలాంటి మధుర స్మృతులను గుర్తు చేశారు, ఉపాధ్యాయులు ఎలా తమ అనుభవాలను తెలిపారో తర్వాతి వీడియోలో మీకు అందిస్తానని తెలుపుతూ ఈ జట్టులో ఉన్న విద్యార్థులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఆ భగవంతుడు అందించాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు.